సికింద్రాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రతి చోట కూడా స్థానికులు మరియు పార్టీ కార్యకర్తలు కిషన్ రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 నెలలు కూడా అవ్వకుండానే ప్రజా వ్యతిరేకత మూటకట్టుకుంది. ఇప్పుడు ఆ ప్రజా వ్యతిరేక ఓటు బ్యాంకు మొత్తం కూడా బీజేపీకి పడబోతోందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గ్రామాల్లో ప్రజలు మోదీని మళ్లీ ప్రధాని కావాలని కోరుకుంటూ తీర్మానాలు చేసుకుంటున్నారు. కనుక ప్రధానిగా మోదీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం. మరోసారి మోదీ ప్రధాని అయితే దేశం అభివృద్ధిలో ముందుకు దూసుకు వెళ్లడం ఖాయమంటూ కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ మోదీ ఉంటేనే దేశం అద్భుతమైన పురోగతి సాధిస్తుంది. బీజేపీని చూసి కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దేశవ్యాప్తంగా గతంలో ఎప్పుడూ సాధ్యం కాని మెజారిటీతో బీజేపీ పక్షం అధికారాన్ని దక్కించుకోవడం ఖాయం. ప్రధానిగా మోదీ 3వసారి ప్రమాణ స్వీకారం చేయడం కన్ఫర్మ్. కేంద్రంలో బీజేపీ మెజారిటీ సీట్లతో అధికారాన్ని దక్కించుకోవడంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఎంపీ సీట్లు దక్కడం ఖాయం అని కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. దేశంలో రాష్ట్రంలో ప్రధాని మోడీ హవా కొనసాగుతోందని, తాము చేసిన అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయన్నారు. ఈ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని, ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తమపై విమర్శలు చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. అలాగే నేటి నుంచి రాష్ట్రంలో ప్రధాని మోదీ వరుస సభల్లో పాల్గొంటారు. ఎల్బీ స్టేడియంలో ప్రధాని మోదీ భారీ బహిరంగ సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ సభ తర్వాత రాష్ట్రంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయని కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి మీడియాతో అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న రేవంత్ రెడ్డికి ఇప్పటికే పరిస్థితి చేజారిపోయిందని అర్థమైంది. అందుకే వ్యక్తిగత దూషణలకు రేవంత్ రెడ్డి దిగాడు అంటూ కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు.